ఏ ఉప ఎన్నికకు ఇన్ని నామినేషన్లు దాఖలు కాలేదేమో. ఒక ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంతటి నామినేషన్లు దాఖలవడానికి గల కారణాలేంటి? ప్రభుత్వంపై తమ వ్యతిరేకత చూపేందుకు నామినేషన్లు వేశారా? అసలేంటి కారణం? జూబ్లీ హిల్స్ బైపోల్ను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరొక వైపు RRR రైతులు, ఫార్మాసిటీ బాధితులు, మాల జేఏసీ సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్గా తీసుకున్నాయి. దీంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ ఉప ఎన్నికకు మొత్తం 321 నామినేషన్లు దాఖలయ్యాయి. అర్ధరాత్రి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. నిన్న ఒక్కరోజే 194 నామినేషన్లు వేశారు అభ్యర్థులు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువిచ్చారు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఏ ఉప ఎన్నికకు ఇన్ని నామినేషన్లు దాఖలు కాలేదేమో. ఒక ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంతటి నామినేషన్లు దాఖలవడానికి గల కారణాలేంటి? ప్రభుత్వంపై తమ వ్యతిరేకత చూపేందుకే నామినేషన్లు వేశారా? అసలేంటి కారణం? జూబ్లీ హిల్స్ బైపోల్ను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరొక వైపు RRR రైతులు, ఫార్మాసిటీ బాధితులు, మాల జేఏసీ సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్గా తీసుకున్నాయి. దీంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ ఉప ఎన్నికకు మొత్తం 321 నామినేషన్లు దాఖలయ్యాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే 194 నామినేషన్లు వేశారు అభ్యర్థులు. రైట్, మొత్తంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్ల పర్వం కొనసాగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇంత పెద్ద మొత్తంలో కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతగా దీన్ని భావించొచ్చా? ఎట్లా చూడొచ్చు ప్రవీణ్? ఎస్, అయితే మనం చూసుకుంటే యువబిందు మొత్తం టోల్గా అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియకు కూడా నిన్న సుమారుగా RRR రైతులే ఏకంగా 150 మేర అయితే ఆ నామినేషన్లు దాఖలు చేశారంటే ప్రభుత్వం పైన ఎంత విమర్శ ఉందో తెలుసుకోవచ్చు. ఇదే విధంగా 1996లో చూసుకుంటే కనుక 1996లో ఇదే ఫ్లోరిడ్ రైతులు వేసినటువంటి 480 ఏవైతే నామినేషన్లు ఉన్నాయో ఆ నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా అయితే ఈసీ ఆ ఎలక్షన్లను 1 నెల వాయిదా వేస్తూ కూడా చేసింది. ఈ రోజు RRR రైతులు కూడా అయితే మొత్తం 120 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు, అడిగే అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న RRR రైతులు కూడా మొత్తం 140 మంది అయితే నామినేషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం మీద విమర్శతోని వాళ్ళు భూములను కోల్పోతున్నామంటూ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధమైపోయారు. భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, బీజేపీని గెలిపిస్తే మాత్రమే రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే యొక్క ఆలోచనతో నిర్ణయానికి వచ్చేసారు. అందుకోసమే ఎక్కువ మంది రైతులు ఈరోజు నామినేషన్ వేసారు. వాళ్ళందరూ కూడా బీజేపీకే సపోర్ట్ చేయడానికి సిద్ధమైనారు. ఇప్పుడు మీ అధ్యక్షులు కూడా నామినేషన్ అనంతరం తర్వాత ఇప్పుడు ప్రచారంలోకి వచ్చారు. అయితే ఎలా ఉండబోతుంది ఉప ఎన్నికలో బీజేపీ స్టాండ్? ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనేది నిర్ణయం అయిపోయింది నిన్న నామినేషన్తోనే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ జూబ్లీ హిల్స్లో బీజేపీ జెండా ఎగరాలే. రెండు పార్టీలు కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చేసింది, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క తలరాతలను మార్చలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే తప్పకుండా వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి ఎజెండాతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దీపక్ రెడ్డి గారు గెలుపు తథ్యం. అయితే ఏ పార్టీ చూసుకున్నా, ఏ పార్టీ అధికారంలో కూడా ఆ పార్టీకి ఆ ఎంఐఎం వాళ్ళు వెళ్ళడం సర్వసాధారణమైంది. ఇప్పుడు కాంగ్రెస్తోని ఎంఐఎం వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు?
ఎంఐఎం కలిసి పనిచేయడం కాదు. ఆ అభ్యర్థి ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక ఎంఐఎం పార్టీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారంటే ఎప్పటికీ కూడా ఎంఐఎం అనే పార్టీ ఎప్పుడు ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలుకుతుంది. కాబట్టి దాన్ని ఏం పెద్ద లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ శ్రీనగర్ కాలనీలో ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈ జూబ్లీ హిల్స్లో చూడడానికే జూబ్లీ హిల్స్ పేరు, కానీ ఎక్కడ చూసినా చూడండి రోడ్లు డ్రైనేజ్ ఎట్లా ఎక్కి పారుతుంది. ఎక్కడ అభివృద్ధి ఎక్కడ? మరి ఇన్నిసార్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ గెలిచిన నాయకులు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులు ఏం చేసిండ్రు? కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇలా నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఒక్క సీట్ గెలిస్తేనే కాదు, ఈ అభివృద్ధి అనేది ఇక్కడ గెలిస్తేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్లలో ఎంత వ్యతిరేకత వచ్చిందనేది ఇవాళ మహిళలు కానీ అదేవిధంగా రైతులు కానీ ప్రతి ఒక్కరు యువత కానీ ప్రతి ఒక్కరు నిరాశ నిస్పృహలను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా 10 సంవత్సరాలు అప్పులపాలు చేసిపోయిందో, దేశం ఎంత వెనుకబడ్డదో, మన రాష్ట్రం ఎంత వెనుకబడ్డదో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. దీపక్ రెడ్డి గారి గెలుపు ఖాయం అనేది అర్థమవుతుంది. పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే కూడా 8 పార్లమెంట్ స్థానాలు గెలిచేసి విజయదుందుబి మోగించినటువంటి బీజేపీ ఇప్పుడు అయితే ఉప ఎన్నికల పైన కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా దృష్టి పెట్టింది. మరి ఎలా ఉండబోతుంది గెలుపు ఓటములు ఎలా ఉండబోతుంది? తప్పకుండా అంటే చూడండి, ఎప్పుడైతే ఈ రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపుగా ఒక 4 నెలల సమయంలోనే ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అంటే దానిలో 4 నెలల్లోనే ప్రజలకు అర్థమైంది ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ ద్వారానే జరుగుతుంది, మోడీ ద్వారానే ఒక నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా ఒక స్కామ్ లేకుండా ఏ విధమైన అవినీతి ఆరోపణలు లేకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పాలన చూసిండు. కాబట్టి ఇక్కడ ఎంపీగా ఇప్పుడు తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ చూసినాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన ఏ విధంగా ఉంది. నెలకొక అంశాన్ని ముందుకు తీసుకొని కాసేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటాడు, కాసేపు ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఆ దేని మీద కూడా చర్యలు ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. ఎంతసేపటికి కాలేపని. ఎందుకంటే 2 పార్టీలు ఒక్కటే, టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ 2 ఒక్కటే. అంతకుముందు గతంలో 2 కలిసి పోటీ చేసినాయి కాబట్టి అవి 2 ఒకటే నిర్ణయం ఉన్నది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఇలా మనం ఇక్కడ అభ్యర్థికి ఓటేసి గెలిపించుకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా నరేంద్ర మోడీ గారి పాలన ద్వారా ఇలా నరేంద్ర మోడీ గారి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని, అదేవిధంగా ఇక్కడ ఎంపీ కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఎంపీగా కూడా చాలా నిధులు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేగా కూడా చాలా నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు, గెలుస్తాం ఖచ్చితంగా. వాళ్ళు ఎన్ని పెట్టినా మరోసారి బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా సానుభూతి ఓట్లతోనే ముందుకు వస్తుంది. సానుభూతి వర్కౌట్ అవుతుందంట. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సానుభూతి చెప్పండి? దేనికి సానుభూతి? ఏం చేసిండు 10 ఏళ్లలో? ఏం అభివృద్ధి? సానుభూతితో ఏమి కాదు, అభివృద్ధి కాదు. 10 సంవత్సరాల అధికారంలో అంతకుముందు వాళ్ళే ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఏం చేస్తారు? సానుభూతి అనేది కాదు. ప్రజలకు మనం పని చేసి మన అభివృద్ధి కనబడ్డప్పుడే ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అభివృద్ధి అని ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చే కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా 2 ఏళ్లలో ఏ విధమైన వ్యతిరేకత వచ్చిందో చూసింది. కాబట్టి ఇవి 2 కూడా ఒక్కటే. టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2 ఒకటే అనేది ప్రజలకు అర్థమైంది. చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? ఏ కేసులన్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారా? ఇలా ఫోన్ ట్యాపింగ్ మీద తీసుకున్నారా? అదేవిధంగా కాళేశ్వరం మీద తీసుకున్నారా? ఎంతసేపటికి కాలయాపన చేసుడు తప్పితే వాళ్ళు, ఎందుకంటే 2 ఒకటే కుమ్మక్క అయిపోయినాయి. కాబట్టి అవి 2టికి బుద్ధి చెప్పే రోజులు వచ్చేసినాయి. స్టార్ క్యాంపెయినర్ పేరుతో మాజీ సీఎం కూడా రంగంలోకి దిగబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇక్కడ గెలుపు అనేది ఇక్కడ మా దగ్గర భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము తిరుగుతున్నాం కదా, ఈ క్రమంలో ఎక్కడ చూసినా కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి వేస్తాం, ఓటం గెలుపు చేసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ మేమే గెలిపించుకుంటామని చెప్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే కూడా లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో 40% అయితే 4వ స్థానం ఉన్నా కానీ ఓటు పర్సెంటేజ్ పెరిగింది దీపక్ రెడ్డికి. మరి ఈసారి మొత్తం టోల్గా ఎలా ఉండబోతుంది? 1 సైడ్ కావచ్చా, లేకుంటే ఆ ఎంఐఎం ఓట్లే మన చీలే అవకాశం? ఎంఐఎం అనే పార్టీకి నేను చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో 2 వాళ్ళు కలిసే ఉంటారు. ఎక్కడ వాళ్ళకి ఎట్లా ఉంటాయి, వాళ్ళు అధికారంలో ఎవి 2 ఉంటే వాటితోనే ఉంటాయి. ఇవాళ ఉండేటోళ్ళు వాళ్ళకు ఉంటారు. ఎంఐఎం పార్టీని మేము లెక్కలకు తీసుకుంటే మాకు వాళ్ళ ఓటు కూడా మాకు అవసరం లేదు, ఎంఐఎం పార్టీ కూడా మాకు అవసరం లేదు. మా హిందువులు మెజారిటీగా మాకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. హిందువుల కోసం పాటుపడతాం, ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు పాటుపడతాం. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు, గెలిపిస్తారు ఖచ్చితంగా. ఇది అయితే పార్లమెంట్తో పాటు 8 స్థానాలు వచ్చినటువంటి మొత్తం టోల్గా పార్లమెంట్తో 8 స్థానాలను గెలుచుకున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కూడా కాషాయ జెండాను ఎగరబోతున్నామంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు. అయితే కాసేపటి క్రితమే ఇక నియోజకవర్గంలో మొత్తం టోల్గా కూడా ఇక్కడ పాదయాత్ర నిర్వహించడానికి బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు పాల్గొన్నాడు. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక గల్లీ డోర్ టు డోర్ ఇప్పటికే జాతీయ పార్టీలన్నీ కూడా మొత్తం టోల్గా కూడా డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అదే
నేపథ్యంతో చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకోవచ్చు. భారీ సంఖ్యలో నామినేషన్లు కూడా దాఖలైనాయి. ఇటు ప్రభుత్వం మీద వ్యతిరేకత మొత్తం టోల్గా కూడా త్రిపురాల రైతులు కూడా అయితే మొత్తం టోల్గా కూడా అయితే 150 మంది నామినేషన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులు కూడా మొత్తం టోల్గా కూడా భారీ సంఖ్యలో అయితే నామినేషన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక నిరుద్యోగులు కూడా అయితే భారీ సంఖ్యలో నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం టోల్గా ఏ విధంగా ఉందో మొత్తం టోల్గా కూడా అర్థమవుతుంది. మనతో పాటు అయితే కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, నిన్న మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే మొత్తం త్రిపురాల రైతులు కూడా చాలా మొత్తంలో నామినేషన్ దాఖలు చేశారు. 150 మంది నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక రిటైర్డ్ ఉద్యోగులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంటే ప్రభుత్వం మీద మొత్తం టోల్గా ఇదంతా వ్యతిరేకత అంటారా ఏంది? ప్రభుత్వానికి వ్యతిరేకమే. ఇంకో విషయం, ఎవరైనా నామినేషన్ వేయండి, ఎంతమంది అయినా వేయని. బీజేపీ వర్సెస్ మజ్లిస్ అంటే కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ మజ్లిస్. ఎంతమందైనా ఏమైనా చేసుకొని మా బీజేపీ గెలుస్తుంది, లంకా దీపక్ రెడ్డి గెలుస్తున్నాడు, అధిక మెజారిటీతో గెలుస్తున్నాం. మిగతా వాళ్ళకి ఆ రెండు పార్టీలకు కూడా డిపాజిట్ పోవడం ఖాయం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కూడా 8 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఉప ఎన్నికలో ఎలా ఉండబోతుంది? బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ ఈనాడు జనంలో ఒక నిర్ణయం అయిపోయింది. గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, ఈ 10 సంవత్సరాలను టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. మేము 45 సంవత్సరాల నుంచి పార్టీ పనిచేస్తున్నాం, మాకు ఒక్క అవకాశం ఇవ్వలే, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తామని ప్రజలందరూ నిర్ణయించుకోరు. అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని అనుకుంటున్నారు. ఈ లంకా దీపక్ రెడ్డి గారికి గెలిస్తే కిషన్ రెడ్డి గారికి తోడు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కోట్ల ఈ డెవలప్మెంట్ జూబ్లీ బాగా బ్రహ్మాండంగా ఈ మూసీ నదిని అక్కడనే పారిస్తారు. ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేక ఏ విధంగా ఉందో మొత్తం టోల్గా కూడా నామినేషన్స్ వేసినటువంటి నామినేషన్స్ దాఖలైనటువంటి నిరుద్యోగులు కానీ త్రిపుర రైతులు కానీ మాదిగ మహానాడు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతోనే ఈ విధంగా నామినేషన్స్ వేశారు అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం రసవత్తరంగా సాగుతుందనేది అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.